ఇద్దరి కలయిక. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే కిరణ్ వెయిట్, ఈ విషయం రమ్యకి ఫోన్ చేసి చెప్తా అని అన్నాడు. దానికి కిరణ్ని, రే ఆ పని చేసి నా కొంప ముంచకు, రాత్రికి బెడ్రూమ్లో నుంచి బయటకు గెంటుతుంది, నీకే ఒకరికి 100 మంది లైన్లో ఉంటారు, మాకు అలా కాదు బాబు, తిట్టినా కొట్టినా నాకు అదే దిక్కు అని అన్నాడు రాజేష్. ఏడవకు చెప్పండిలే అని నవ్వుతూ అన్నాడు రాజేష్. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. ఎపిసోడ్ నెంబర్ 3. ఎడవకు చెప్పండిలే నవ్వుతూ అని అన్నాడు కిరణ్. మరోవైపు కేఫ్లో శశి మాటలు విన్న తర్వాత ఈ మధ్య ఆరుకి తనకు వచ్చిన గ్యాప్ని తలుచుకొని కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ రాత్రి కూతురు అన్నమాట గుర్తు తెచ్చుకుంది మధు. నేనెవరికి పుట్టానో కనీసం నీకన్నా తెలుసా అని కూతురు అసహ్యంగా చూస్తున్న చూపు గుర్తుకు రాగానే గుండె అంతా ఒక్కసారిగా 1000 ముక్కలు అయిపోయింది మధుకి. ఎవరైతే తన ప్రపంచం అనుకుందో తనే తనని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడటం భరించలేక ఇంటికి వెళ్లకుండా దారిలో ఉన్న పురాతన శివాలయంలోకి వెళ్ళింది మధు. తర్వాత అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో తనలోని బడబాగ్నిని శాంతిని పరచడానికి తనకిష్టమైనది బాగా వచ్చినది చేయడానికి బ్యాగ్లో నుంచి చెయ్యి బయటకి తీసింది. మధు చేతిలో ఉన్న గజ్జెలను 1 నిమిషం పాటు చూసుకొని ఒక్కసారిగా బ్యాగ్ని పక్కన పెట్టి వాటిని కాళ్ళకు కట్టుకుంది. తనలోని ఆవేదన అంతా ఆ పరమేశ్వరుడికి చెప్పుకుంటూ నటరాజుని నర్తించని అంటూ ఆగకుండా నాట్యం చేస్తూనే ఉంది మధు అక్కడ. అలా చేసి చేసి అలసిపోయి ఆయన గర్భగుడి ముందు కూలబడిపోయింది మధు అక్కడే. ఆ నాట్యాన్ని మొదటి నుంచి తన కెమెరాలో బంధిస్తున్న ఒక వ్యక్తి, వావ్ అమేజింగ్ క్లాసికల్ డ్యాన్స్, ఫెంటాస్టిక్, అద్భుతం అనే మాట చాలా చిన్నదేమో అనుకుంటూ లేచి నిలబడి తన రోమాలను చూసుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ వీడియోని డైరెక్టర్కి సెండ్ చేసేస్తాడు అతను. షూటింగ్లో బ్రేక్లో ఫ్రెండ్ నుంచి వచ్చిన వీడియో చూసి ఆయన నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి మాట, వావ్ సూపర్ యార్, ఎవరో అమ్మాయి ఎక్కడ ఉన్నావు అని మెసేజ్ చేశాడు. మరోవైపు, హే ఆరిషి, నువ్వు స్టూడెంట్వా లేదా గుండావా, ఏంటి ఇదంతా అని గట్టిగా అరిచాడు ప్రిన్సిపల్ ఆరిషిని. వాష్రూమ్లో జరిగిన యుద్ధానికి అందరూ ప్రిన్సిపల్ రూమ్లోకి షిఫ్ట్ అయ్యారు. వెంటనే దారుణంగా ఉన్న స్టూడెంట్స్ అవతారం చూసి ఆయనకి అక్కడే మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారిగా. దానికి ఆరిషి, సార్ నేనేం చేయలేదు, వీళ్ళే నన్ను ఏడిపించారు అందుకే కొట్టాను అని చెప్పింది ఆరిషి. కాదు సార్, మేమేం చేయకపోయినా తనే కొట్టింది అని చెప్పారు వాళ్ళు ఏడుపు మొహాలు పెట్టుకొని. అవునా, ఎందుకు కొట్టానో చెప్పండి, ఉట్టినే కొట్టడానికి నాకేమన్నా పిచ్చా అని వాళ్ళని కళ్ళతో రెడ్డించి అంది ఆరిషి. ఎందుకు కొట్టిందో చెప్పాలంటే ముందు వీడియో దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. అది చెప్తే స్కూల్లోకి ఫోన్ తెచ్చినందుకు వాళ్ళకే మోత మోగుతుంది. అర్థమై అందరూ కుక్కిన పేన్లలా సైలెంట్గా ఉండడంతో ప్రిన్సిపల్ అందరికీ వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు అక్కడి నుంచి. ఆయన రూమ్ నుంచి బయటకు వెళ్తూ తను పీకిన వాళ్ళ వైపు చూసి ఈవిల్ స్మైల్ ఇచ్చింది ఆరిషి. అది చూసిన వాళ్ళ మొహాలు కందగడ్డల్లా మారిపోయాయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీచర్తో మాట్లాడుతూ, సచ్ ఏ బ్రిలియంట్ గర్ల్, వండర్ఫుల్ ఫుట్బాల్ ప్లేయర్, ఎందుకో రాంగ్ రూట్లోకి వెళ్తుందని నాకు అనిపిస్తుంది, తన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని తనకి ఏం కావాలో ఇస్తే నిజంగా గ్రేట్ స్పోర్ట్ పర్సన్ లిస్ట్లో తన పేరు తప్పకుండా ఉంటుంది
అన్నవాడు ప్రిన్సిపల్ గారు. మరోవైపు రేయ్ ఏం చేస్తున్నావురా అని అడిగాడు రాజేష్ కిరణ్ని. మై ఫేవరెట్ ఫుట్బాల్ గేమ్ రా అంటూ కళ్ళు తిప్పకుండా గేమ్లో లీనమైపోయాడు కిరణ్ అక్కడ. కిరణ్ అని పిలిచాడు రాజేష్. చాలా రేరుగా తప్పించి పేరుతో పిలవని రాజేష్ అంత ప్రేమగా పేరుతో పిలవడంతో గేమ్ చూడడం ఆపి ఏంట్రా అని అడిగాడు కిరణ్. మన కాలేజ్ డేస్లో నువ్వు గేమ్స్లో చాలా యాక్టివ్గా ఉండేవాడివి, అది నాకు తెలిసిందే. కానీ నువ్వు ఎప్పుడూ పెద్దగా ఫుట్బాల్ ఆడటం నేను చూడలేదు. కానీ చాలా ఏళ్ళుగా గమనిస్తున్నాను. ఫుట్బాల్ అంటే అలా పడిపోతున్నావెందుకురా అని అడిగాడు రాజేష్ కిరణ్ని. దానికి తెలియదురా, అప్పట్లో ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని గేమ్స్ చూడడం స్టార్ట్ చేశాను. అప్పుడు పట్టుకుంది నాకు ఈ పిచ్చి. చాలా అంటే చాలా నచ్చేసింది. టైం లేక కోచింగ్ తీసుకోవడం లేదు కానీ లేదంటే ఈ పాటికి ఫుట్బాల్ టీంలో జాయిన్ అయిపోయేవాడిని అని నవ్వాడు కిరణ్ ఒక్కసారిగా. అది విని రాజేష్ కూడా నవ్వుతూ అప్పుడు ఇండియా కంపల్సరీ విన్ అయ్యేది అని అన్నాడు. స్కూల్ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి మరోవైపు రెడీ అవుతున్న కిరణ్ రూమ్లోకి వెళ్ళింది భువన గారు. మమ్మీ అని హ్యాపీగా స్మైల్ ఇస్తూ ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను మమ్మీ అని అడిగాడు కిరణ్ భువన గారిని. దానికి భువన గారు రాజకుమారుడిలా ఉన్నావు అని కొడుకుని చూసి మురుసుకుంటూ కళ్ళకు కాటిక తీసి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టింది భువన. హహ, రాజకుమారుడినా ఏంటి మమ్మీ, నేను రాజకుమారుడినేగా అని అన్నాడు కిరణ్ భువన బొగ్గలు లాగుతూ. అది చూసి నవ్వుకొని హా బంగారం, ఈ రాజకుమారుడు అంటే నాకు ఎప్పుడూ ముద్దే. కానీ నువ్వు ఎప్పటికీ రాజకుమారుడిలాగా ఉంటే ఎలా? పెళ్ళి చేసుకొని నీ రాజ్యానికి నువ్వు కింగ్వి అవ్వాలి, అప్పుడే కదా ఈ మమ్మీ హ్యాపీగా ఉండేది అని అంది భువన గారు. దానికి కిరణ్ మమ్మీ మళ్ళీ స్టార్ట్ చేసావా? అనుకున్నాను నువ్వు ఇలా మెల్లగా వచ్చినప్పుడే ఈ టాపిక్ తెస్తావని అన్నాడు కిరణ్ భువన వైపు అలాగే చూస్తూ. ప్లీజ్ బంగారు కొండ, మమ్మీ అంటే ప్రేమ అంటావు కానీ మమ్మీ చెప్పింది మాత్రం అస్సలు చేయవు అని అంది భువన దిగులుగా చూస్తూ కిరణ్ని. అది చూసి కొంచెం కరిగి మమ్మీ నువ్వు ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను చెప్తున్నాను. ఎస్, నువ్వంటే నాకు ప్రాణం, బట్ నాకు ఈ పెళ్ళి పిల్లలు వద్దు. నువ్వు నేను డాడీ అంతే అని అన్నాడు కిరణ్. కాదని చెప్పాలని నోటి మీదకు వచ్చిన కొడుకు మళ్ళీ ఎక్కడ వేరుగా ఉంటాడోని భయం వేసి సైలెంట్గా ఉండిపోయింది భువన అక్కడే. కిరణ్ రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను వెళ్ళిన తర్వాత గార్డెన్లో ఒంటరిగా దిగులుకు కూర్చున్న భార్యను చూసి భువన ఏంటి ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావు అని అడిగాడు అశోక్ గారు భువనాని. దానికి భువన ఏం లేదండి, మనసేం బాగోలేదు, అందుకే ఇక్కడ కూర్చున్నాను అని అన్నారు. మళ్ళీ కిరణ్ గురించేనా అని అడిగాడు అశోక్ గారు. హా, నాకు వాడి గురించి తప్పించి ఇంకేం బాధలు ఉన్నాయి చెప్పండి. దేవుడు బంగారం లాంటి భర్తని, బిడ్డని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, పేరు ప్రతిష్టలను ఇచ్చి వాటిని మనస్ఫూర్తిగా అనుభవించనివ్వకుండా నా గుండెల్లో పెద్ద బండ వేశాడు అని చాలా బాధగా ఉంది అంది భువన. దానికి అశోక్ ఊరుకో భువన, దేనికైనా టైం రావాలి, నువ్వు బాధపడకు. మన కిరణ్ త్వరలో తప్పకుండా మారతాడు, నువ్వు కోరుకున్నట్లయితే పెళ్లి చేసుకుంటాడు, మనకి మనవడు మనవరాల్ని తప్పకుండా ఇస్తాడు అని ఓదార్చాడు అశోక్. ఏమోనండి, ఇవన్నీ జరుగుతాయనే నమ్మకం నాకు రోజు రోజుకి తగ్గిపోతుంది. ఈ కిరణ్ అసలు నా కిరణేనా అని నాకు అప్పుడప్పుడు కూడా అనుమానంగా అనిపిస్తుంది. మనం హాస్పిటల్ నుంచి తీసుకొచ్చింది మన కిరణ్నేనా, లేదంటే వేరే ఎవరినైనా తీసుకొచ్చుకున్నామా అని అడిగింది భువన అశోక్ గారిని. ఆ మాటలు విని మౌనంగా కూర్చున్నాడు అశోక్. ఇంతలోనే అయ్యో సారీ అండి, మీరు అలసిపోయి ఇంటికి వస్తే నేను ఇంకా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను అని అంటూ పైకి లేవబోయింది భువన.
అశోక్ భువన చెయ్యి పట్టుకొని కూర్చోపెట్టి, సారీ ఏం అవసరం లేదు భువన. ఈ బిజీ డేస్లో కాస్త రిలాక్స్గా నేను ఉన్నానంటే అది కేవలం నీ వల్లనే అని అంటూ, నీకొకటి చూపించాలి. మొన్న నువ్వు సర్జరీకి హెల్ప్ చేసిన కిడ్ నీకు మెసేజ్ పంపించింది చూడు అంటూ తన ఫోన్ని తీసి వీడియో చూపించాడు. 10 ఏళ్ల వయసున్న అమ్మాయి అందంగా నవ్వుతూ, హాయ్ ఆంటీ, నేను సియా. ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. స్కూల్కి కూడా వెళ్తున్నాను రోజు. మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి ఉండటం చాలా బాగుంది ఆంటీ. ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఐ లవ్ యూ. గాడ్ మీ కోరికలన్నీ తీర్చాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బాయ్ ఆంటీ, త్వరలోనే మిమ్మల్ని మీట్ అవుతాను అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఆ పసిపిల్లను చూసేసరికి భువన కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. అది చూసి భార్య కళ్ళను తుడుస్తూ, ఇందుకే అంత నమ్మకంగా చెప్తున్నాను భువన, నీ మంచి మనసుకి ఈ పసిపిల్లల దీవెనలు కూడా తోడయి నీ కోరిక తప్పకుండా తీరుతుంది, నాకు తెలుసు అని అన్నాడు అశోక్. దానితో భువన హ్యాపీగా నవ్వి మాటలు రాక అవును అని అన్నట్లుగా తల ఊపింది. మరోవైపు చిన్ను ఫుట్బాల్ కోచింగ్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది మధు. ఇంట్లో సోఫాలో అడ్డదిడ్డంగా పడుకొని టీవీ వాయిస్తున్న కూతురి వైపు చూస్తూ, నా ఇష్టం, నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళలేదు. ఎందుకు ఏమిటి అని అడక్కు. నువ్వు అడిగినా కూడా నేను చెప్పను. నువ్వు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పవు చూడు, సేమ్ అలా అన్నమాట అని అంది ఆరిషి తన తల్లిని చూస్తూ. దానికి తన తల్లి, ప్లీజ్ చిన్ను, నా మీద కోపంతో నీకు ఇష్టమైనవి మానేసి ఎందుకో నన్ను ఇంకా ఎక్కువ బాధ పెడుతున్నావు అని అడిగింది మధు. దానికి లాస్ట్లో చెప్పావే నీకు ఎక్కువ బాధ ఉంది అని, అందుకు నీకు కూడా బాధ అంటే ఏంటో తెలియాలి కదా, అందుకన్నమాట అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి లేచి విసురుగా లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది. మధు బాధగా ఆరిషి వెళ్ళిన వైపు వెళ్ళబోతుండగా డోర్ బెల్ మోగడంతో తలుపు తెరిచింది. హాయ్ ఆంటీ, ఆరిషి కోసం వచ్చాను. తన మూడ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది జో. మూడా? తన మూడ్కి ఏమైంది జో అని అడిగింది మధు. ఇందాక కోచింగ్ సెంటర్లో సార్ ఆరిషి అలా అని ఉండకూడదు అని అంది జో చాలా బాధపడుతూ. సార్ ఆరిషిని ఏమన్నాడు అని అడిగింది మధు సూటిగా జో వైపు చూస్తూ. జో చెప్పింది వినగానే మధుకి వచ్చిన కోపానికి వాడిని అక్కడే అడ్డంగా నరకాలనిపించింది. తను లోపల ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడు నాన్న, నేను ఇప్పుడే వస్తాను అంటూ తన బ్యాగ్ని తీసుకొని కిందకు వెళ్ళి ఆటో ఆటో అని పిలవగానే వచ్చి ఆగిన ఆటో అతనికి ఫుట్బాల్ సెంటర్ పేరు చెప్పగానే అతను 15 మినిట్స్లో సెంటర్ ముందు దించాడు. ఆటోలో అతనికి డబ్బులు ఇచ్చి నేరుగా గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడే ట్రైనింగ్ ఇస్తున్న కోచ్ దగ్గరకు వెళ్ళి అతని చెంప చెల్లుమనిపించి కాలర్ పట్టుకొని, రాస్కెల్, ఏం కూసావురా, నా బిడ్డ తండ్రి పోరంబోకు, అమ్మాయిలు పిచ్చితో వాడుకొని వదిలేస్తే పుట్టిందానివి అని అంటావా? నువ్వు చూసావా తను ఎలా పుట్టిందో? దాని బాబు ఎవడో నీకు తెలుసా? నువ్వు కనీసం ఆయన కాలి గోటికి కూడా సరిపోవు. అతని గురించి మాట్లాడే అర్హత కూడా నీకు 100 జన్మలు ఎత్తినా రాదు. అండ్ వన్ మోర్ థింగ్, నా బిడ్డ ఎవరికి చెడు తిరుగుళ్ళు పుట్టింది కాదు. షీఈ్ మై లవ్, షీఈ్ మై లైఫ్. ఇంకొకసారి నా బిడ్డని టార్గెట్ చేసి ఓల్డర్ వేషాలు వేస్తే తోలు తీస్తాను. ఇంకొకసారి తన మీద చేతులు వేసి అక్కడ ఇక్కడ ముట్టుకున్నావో ఆ చేతిని కత్తిపీటతో కూరగాయలు తరిగినట్లు తరిగేస్తాను. ఒంటరి ఆడిది కదా, ఇదేం చేస్తుంది అనుకుంటున్నావేమో. నీలాంటి పోరంబోకులు ఉన్న ప్రపంచంలో ఒంటరిగా బిడ్డని కనిపెంచుతున్నానంటే ఎంత ధైర్యం ఉంటే అలా చేయగలనో ఒక్కసారి ఊహించుకో. ఇంతకీ ధైర్యం పేరేంటో తెలుసా? ఆర్షి. ఇంకోసారి నా కూతురిని తప్పుగా బిహేవ్ చేసేవా అనుకో, కోసి కారం పెడతాను అని గ్రౌండ్లో అందరూ చూస్తూ ఉండగానే గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు. ఆ సడన్గా జరిగిన ఈ పరిణామానికి
కోచ్తో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా బొమ్మలాగా నిలబడిపోయి అలానే చూస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఆరిషి తండ్రి ఎవరనుకుంటున్నారో మీరు? ఇంట్రెస్టింగ్గా ఉందా? మీకు నచ్చితే కమెంట్ చేసి లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.